2029 నుంచి జమిలీ ఎన్నికలట. 2029 అంటే ఇప్పుడు 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలు జరిగే ఎన్నికల నాటికి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. జమిలీ ఎన్నికలు మీన్స్ రాష్ట్రంలో కేంద్రంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయం. 3 దశల్లో అన్ని అసెంబ్లీల గడువు సర్దుబాటు. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది? ఇప్పుడు మన అసెంబ్లీ మొన్న లాస్ట్ 2018లో కేసీఆర్ ముందస్తుకు పోవడం ద్వారా మనకి 2023లో ఎలక్షన్స్ వచ్చినాయి. యాక్చువల్గా అప్పుడు 2019లో పార్లమెంట్తో పాటు ఎలక్షన్స్ జరగాల్సి ఉండే, జరగలే. కేసీఆర్ ముందస్తుకు పోవడం ద్వారా ముందస్తు ఎలక్షన్స్ జరిగినాయి. సో ఆ 2018 నుంచి కరెక్ట్గా 5 సంవత్సరాలకి మనకి 2023లోనే ఎలక్షన్స్ వచ్చినాయి. ఆనాడు కరెక్ట్గా రైట్ టైంకి జరిగి ఉంటే మనకి ఇప్పుడు రేపు పార్లమెంట్తో జరిగే ఎలక్షన్స్తో పాటే ఈ అసెంబ్లీ కూడా జరుగుతుంటుండే. సో ఇట్లా మన రాష్ట్రము ఇంకా చాలా రాష్ట్రాలు, ఎక్కడైనా రాష్ట్రంలో మళ్ళీ ఎలక్షన్స్ జరిగినప్పుడు, ప్రభుత్వాలు మారినప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా సర్దుబాటు చేసి పార్లమెంట్ ఎలక్షన్స్, అన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ ఒకేసారి జరిగేలాగా 3 దశల్లో అన్ని అసెంబ్లీల గడువును సర్దుబాటు చేస్తారట. కీలక సిఫార్సులకు సిద్ధమవుతున్న న్యాయ కమిషన్. దీనికి ఒక కమిషన్ వేశారు. ఆ కమిషను మొత్తం ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉన్నది. లోక్సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు 2029 నుంచి ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్థి నేతృత్వంలోని న్యాయ కమిషన్ ఈ మేరకు పలు కీలక సిఫార్సులు చేయబోతున్నట్టుగా తెలిసింది. జమిలీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని, ఒక చాప్టర్ని చేర్చాలని అది సూచించనున్నట్లుగా సమాచారం. విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో తొలి జమిలీ ఎన్నికలు 2029 మే, జూన్లో జరుగుతాయట. అంటే 2024 ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకి కరెక్ట్గా మళ్ళీ ఈ పార్లమెంట్ కంప్లీట్ అయిపోయే లోపు 2029 మే లేదా జూన్లో ఆనాడు మళ్ళీ అప్పుడు పార్లమెంటు అండ్ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయట. ఇందుకోసం రానున్న 5 సంవత్సరాల్లో మొత్తం 3 దశల సర్దుబాట్లతో దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల గడువు ఏకీకరణ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలపైన కొత్త అధ్యాయాన్ని చేర్చేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నది. అందులో జమిలీ ఎన్నికలతో పాటు వాటి సుస్థిరత, లోక్సభ, అసెంబ్లీలు, పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఉమ్మడి ఓటరు జాబితా సంబంధిత అంశాలుంటాయి. పాత నిబంధనలు పక్కన పెట్టి వివిధ అసెంబ్లీల పదవీ కాలాలను మార్చగల అధికారం కొత్త అధ్యాయానికి ఉంటుంది. ఏకకాల ఎన్నికల కోసం సర్దుబాటు ప్రక్రియలో భాగంగా తొలి దశలో 3 నుంచి 6 నెలల మేరకు గడువును తగ్గించాల్సిన అసెంబ్లీల మీద దృష్టి పెడతారట. వాటి పదవీ కాలాన్ని తగ్గిస్తారట. ఒకవేళ అవిశ్వాసం వల్ల ప్రభుత్వం పడిపోయినా, హంగు తలెత్తినా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమైక్య సర్కారును ఏర్పాటు చేయాలి. సదరు ప్రణాళిక పనిచేయకపోతే ఆ అసెంబ్లీకి మిగిలి ఉన్న గడువు కోసం మాత్రమే కొత్త ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏర్పడ్డది, 2.5 సంవత్సరాలు పరిపాలన జరిగిన తర్వాత ఆ ప్రభుత్వం కూలిపోయింది. నెక్స్ట్ ఎన్నుకునే ప్రభుత్వం కేవలం మళ్ళీ ఆ 2.5 సంవత్సరాల కోసమే పనిచేస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి 5 సంవత్సరాలు కాదు. సో ఆ రకమైన సిఫార్సులు కూడా చేస్తున్నారట. జమిలీ ఎన్నికలపైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కూడా ప్రత్యేక నివేదికను రూపొందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. సో ఇట్లా దీనిపైన ఒక నిర్ణయం జరిగే అవకాశం కనబడతా ఉన్నది. సో ఒకవేళ ఈ కాంగ్రెస్ కనుక మళ్ళీ ఇక్కడ ఇండియా కూటమి కనుక పవర్లోకి వస్తే ఇది అమలయ్యే అవకాశం కష్టమే అని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు అంతగా మిగతా పక్షాలు, కొన్ని పక్షాలు ఇది ఫెడరల్ సిస్టమ్కు పూర్తిగా వ్యతిరేకమైన అభిప్రాయాన్ని తీసుకొస్తున్నారు కాబట్టి ఇది అంత ఈజీ కాకపోవచ్చు. కాకపోతే వాళ్ళు ఎంతవరకు ఆ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని అంటే కష్టమే. సో కాబట్టి ఈ జమిలీ, ఒకే దేశం ఒకే ఎన్నికన్న అంశం బీజేపీ 100% అమలు చేయడానికే అడుగు ముందుకేస్తుంది.